హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు ఇద్దరు స్నేహితులు మరియు వజ్రాల ఆహారం కథ చెప్పబోతున్నాను. ఒక చిన్న గ్రామంలో సోము మరియు భీము అనే ఇద్దరు విడదీయరాని స్నేహితులు నివసించేవారు. వారి స్నేహం బాల్యంలో ప్రారంభమైంది మరియు వారు ప్రతిదాన్ని పంచుకున్నారు. పాఠశాల రోజుల నుండి వ్యాపార ప్రయత్నాల వరకు వారు స్నేహానికి ప్రతీక. ఒకరోజు వ్యాపారం వలన వారు ఒక దూరమైన గ్రామానికి ప్రయాణించాల్సి వచ్చింది. పని పూర్తయ్యాక వారి గ్రామానికి తిరిగి రావడం ప్రారంభించారు. వారి గ్రామానికి వెళ్ళే మార్గం ఒక దట్టమైన భయంకరమైన అడవిలో నుంచి వెళ్ళేది. దట్టమైన అడవిలో నడుస్తున్నప్పుడు అలసిపోవడంతో వారు ఒక పెద్ద వృక్షం వద్ద విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సోము బాగా అలసిపోవడంతో త్వరగా నిద్రపోయాడు. కానీ భీము మెలకుగానే ఉండి పైకి చూస్తూ పడుకున్నాడు. అప్పుడే ఒక ప్రకాశవంతమైన వస్తువు అతని దృష్టిని ఆకర్షించింది. ఎత్తైన కొమ్మల నుండి వేలాడుతూ ఉంది. అతనికి అదేంటో తెలుసుకోవాలనిపించింది. వెంటనే భీము చెట్టు ఎక్కాడు. ఆశ్చర్యంగా కొమ్మ దగ్గరికి వెళ్ళి చూశాడు. అది వజ్రాలతో కూడిన ఒక బంగారు హారం. అంతే, అతని సంతోషానికి హద్దులు లేవు. ఆ హారాన్ని పట్టుకుని వెంటనే చెట్టు దిగాడు. భీము ఆనందంతో, ఇలా చూడు సోము, నేను ఎంత మంచి హారం కనుగొన్నాను అని గట్టిగా కేకలు వేశాడు. ఈ శబ్దం విని నిద్రలేచిన సోము అతని చేతుల్లో హారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సోము భీముతో అన్నాడు, మనం కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి నువ్వు ఈ హారాన్ని నేను కనుగొన్నాను అనకుండా మనం కనుగొన్నామని అంటే బాగుండేది అని చెప్పాడు. కానీ భీము, అలా కాదు, ఈ హారాన్ని మొదట నేను చూశాను కాబట్టి ఇది నాది, కేవలం నాదే అని చెప్పాడు. సోము కొంచెం నిరాశతో ఉన్నప్పటికీ మళ్ళీ వాదించడం ఎందుకు అనుకుని వదిలేశాడు. భీము గర్వంగా హారాన్ని ధరిస్తూ వాళ్ళ గ్రామం వైపు నడవడం మొదలుపెట్టాడు. సోము కూడా అతని వెనకాలే నడిచాడు. గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది గ్రామస్తులు అక్కడ నిలబడి కనపడ్డారు. వీళ్ళను చూసి ఆ గ్రామస్తుల్లో ఒక అతను వేగంగా భీము వైపుకి పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని ఇతనే దొంగ, నాకు దొంగ దొరికాడు, రాణి హారం కూడా ఇక్కడే ఉంది అని చెప్పాడు. అలా గట్టిగా చెప్పడంతో మిగిలిన గ్రామస్తులు కూడా వచ్చి భీముని గట్టిగా పట్టుకున్నారు. దాంతో భీము సోముని చూసి, మనం ఏదో ఆపదలో ఉన్నాం, అందరూ మనల్ని దొంగ అంటున్నారేమిటి అని అన్నాడు. సోము, మనల్ని కాదు, నిన్ను దొంగ అంటున్నారు, నువ్వే ప్రమాదంలో పడ్డావు అని చెప్పాడు. ఈ మాటలు ఏమీ వినకుండా గ్రామస్తులు భీముని దొంగ అని నమ్మి పట్టుకొని అతన్ని రాజుకు అప్పగించడానికి తీసుకుని వెళ్ళారు. భీము చేసిన పనికి సోము బాధపడినప్పటికీ తన స్నేహితుడిని అలా బలవంతంగా తీసుకువెళ్ళడం అతనికి నచ్చలేదు. గ్రామస్తులను విషయం ఏమిటి అని అడిగారు.
వారు భీముని ఎందుకు తీసుకెళ్లారో అడిగాడు. వారిలో ఒకరు ఇలా అన్నారు, ఒక వారం క్రితం రాజుగారి భవనంలో చోరీ జరిగింది అని వివరించాడు. అనేక ఆభరణాలు దొంగిలించబడ్డాయి. వాటిలో రాణికి ఇష్టమైన వజ్రాల హారం కూడా ఉంది. అదే భీము మెడలో ఉంది. ఆ వజ్రాల హారాన్ని కనిపెట్టిన వారికి 100 బంగారు నాణాలు ఇస్తానని రాజు ప్రకటించారు. మరియు దొంగకు మరణశిక్ష. అందుకే ఆ 100 బంగారు నాణాల కోసం గ్రామస్తులు అతన్ని రాజుకి అప్పగించడానికి తీసుకువెళ్తున్నారు అని చెప్పాడు. ఈ విషయం విన్న సోముకి కంగారు కలిగింది. వెంటనే సమస్య తీవ్రతను అర్థం చేసుకుని సోము రాజు యొక్క భవనానికి పరిగెత్తాడు. వెళ్ళి రాజుని కలిశాడు. జరిగిన విషయమంతా రాజుకి వివరించాడు. తనతో కొంతమంది భటులను పంపితే అతను ఆ వజ్రాల హారం దొరికిన చెట్టు చూపిస్తానని చెప్పాడు. అప్పుడు అతని మాటల్లో నిజాయితీని తెలుసుకున్న రాజు వెంటనే కొంతమంది భటులను సోముతో పంపారు. సోము ఆ భటులను తీసుకుని ఆ అడవిలోని చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళి చెట్టుని చూపించాడు. వెంటనే ఆ భటులు ఆ చెట్టు చుట్టూ జాగ్రత్తగా పరిశీలించారు. ఒక సంచి నిండా నగలు కనిపించాయి. అయితే ఆ నగల సంచిని తీసుకుని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. రాణి యొక్క వజ్రాల హారం దొరికినందుకు రాజు సంతోషించాడు. ఈ అపార్థం దూరం కావడంతో రాజు భీముని కూడా విడుదల చేశారు. తన స్నేహితుడి కోసం ఇంత శ్రమించిన సోముకి ఆనందంతో రాజు 100 బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చారు. సోము కూడా ఆనందించాడు. భీము తన తప్పుని తెలుసుకుని సోముని క్షమాపణ అడిగాడు. సోము ఎప్పటిలాగా ఉదారంగా తన స్నేహితుని క్షమాపణను అంగీకరించాడు. వారి స్నేహం ఈ పరీక్షలో నెగ్గింది, మరింత బలంగా మారింది. ఇది నిజమైన స్నేహం యొక్క అఖండ శక్తిని ప్రతిబింబించింది. రాజుగారి భవనం నుండి బయలుదేరే సమయంలో వారు నేర్చుకున్న పాఠం గురించి ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నారు. ఇక ముందు వాళ్ళ మధ్య అపార్థాలు రాకూడదని అనుకున్నారు. వారి స్నేహం స్వార్థం మరియు అనవసరమైన తగువుల నుండి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. వారి కథ గ్రామంలో అందరికీ ఒక పాఠంలా మారింది. ఇది ఈరోజు కథ. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమిటంటే, నిజమైన స్నేహితులు తన మిత్రుడు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా స్నేహంలో స్వార్థానికి చోటు లేదు. మన దగ్గర ఎంత విలువైన వస్తువు ఉన్నప్పటికీ మనం దాన్ని మన స్నేహితులతో పంచుకోవాలి. అప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. మీరు కూడా మంచి స్నేహితులను సంపాదించండి. ఎవరైతే మీతో జీవితాంతం కలిసి ఉంటారో వాళ్ళని స్నేహితులుగా చేసుకోండి. స్వార్థం లేని ప్రేమ కలిగిన వారితో స్నేహం చేయండి. మీరు కూడా ఇతరులను ప్రేమించండి. నిజాయితీ గల స్నేహం
ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నిజమైన స్నేహం విలువైన వజ్రాల హారం కన్నా విలువైనది. ఈ నా కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో ఇంకో మంచి కథ చెప్తా. అప్పటి వరకు మీ స్నేహితులతో ఆనందంగా గడపండి. నా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి.